మా చర్చిలో మేము మందిరం కట్టడానికి పూనుకున్నప్పుడు మనం ఈ పాస్టర్ గారు కూడా చూసారు చర్చి. ఆ చర్చికి పునాది వేసినప్పుడు మా చర్చిలో ఒక బ్రదర్ ఒక తీర్మానం చేసుకున్నాడు. మందిరం పని పూర్తయ్యే వరకు నేను కర్చీపు కూడా కొనుక్కోను అని ఒక తీర్మానం చేసుకున్నాడు. ఎప్పుడు దాకా? మందిరం మీరు చూసారు కదా చర్చి, అది వారంలో అయిపోద్దా, పోనీ ఒక నెలలో అయిపోద్దా, 2 నెలలు అయిపోద్దా? మాకు సంవత్సరం పైన పట్టింది మందిరం పని అయిపోయే వరకు. కొత్త బట్టలు లేవు, కనీసం కూడా కర్చీపు కూడా కొనుక్కోలేదు. మందిరం కోసం నడుం కట్టుకొని తన శక్తి సామర్థ్యాలన్నీ ఖర్చు పెట్టి మందిరం కోసం పూనుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. మందిరం కోసం తనకున్న ఇల్లు కూడా అమ్మేశాడు. ఆమేన్, ఆమేన్. తను మాత్రం అద్దింట్లో ఉంటున్నాడు. అద్దింట్లో ఉంటూ తనకున్న ఒక ఇంటిని ఏం చేశాడు? అమ్మేశాడు. ఎవరు చూశారు అది? మీ సంఘంకి ఎవరికి కూడా ఆ సంగతి తెలియదు. నాకు కూడా ఆ విషయాన్ని చెప్పలేదు, తర్వాత తెలిసింది. అయితే దేవుడు ఆ త్యాగాన్ని చూసి తనను ఆశీర్వదించడం ప్రారంభించాడు. మందిరం అయిపోయిన తర్వాత దేవుడు తనకు ఒక సొంత గృహాన్ని ఇచ్చాడు. అదొక ప్యాలెస్ లాగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. తర్వాత దేవుడు ఒక గ్రానైట్ కంపెనీని ప్రారంభించడానికి దేవుడు కృప చూపించాడు. ఆ ఫ్యాక్టరీని అంచులంచులుగా దేవుడు దానిని దీవించడం ప్రారంభించాడు. చెప్పండి స్తోత్రం చెప్పండి, చెప్పండి స్తోత్రం చెప్పండి. ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు దేవుని కోసం తనకు సొంత ఇల్లు లేదు, అద్దింట్లో ఉంటున్నాడు. కానీ అద్దింట్లో ఉంటే ఏమనుకున్నాడంటే, నాకు కొత్త బట్టలు లేకపోయినా పర్లేదు, నాకు ఇల్లు లేకపోయినా పర్లేదు, దేవుని మందిరం ఉండాలి, మందిరం పని ఆగకూడదు. స్తోత్రం చెప్పండి. కొంతమంది ఎలాగైనా సరే మందిరం పని జరగకుండా ఉండాలని చీకటి దయ్యం బాగా పనిచేస్తూ ఉంది. అయితే దేవుని ఆశ్చర్యకరమైన కృప చేత అద్భుతమైన దేవాలయం అక్కడ నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు పైన ఫస్ట్ ఫ్లోర్ వేస్తున్నాం, పైన ఆరాధన, కింద పార్కింగ్ కోసం వేస్తున్నాం. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని మందిరం కోసం పూనుకున్న తర్వాత దేవుడు అద్భుతం చేసింది. మరి గొప్ప అద్భుతం ఏంటంటే, దేవుడు దాదాపు వారికి 18 సంవత్సరాలకేమో బిడ్డలు లేరు. దేవుడు మందిరం పని అయిపోయిన తర్వాత ఒక చక్కని పాపను దేవుడు ఇచ్చాడు. ఆ అమ్మాయి చక్కగా పాటలు పాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, మంచి స్తోత్రం చెప్పండి. అంటే దేవుని మందిరం కోసం, మందిరం కట్టడానికి పూనుకుంటే ఎంత ఆశీర్వాదం ఉంటుందో